మనతో పాటు కాంగ్రెస్ పార్టీ యువనేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు మనం మాట్లాడదాం. వెంకట్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, మీరు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఒక ఏడాది కాలంగా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన గురించి చెప్పమంటే ఒక బల్మూరి వెంకట్ ఏం చెప్తారు? ప్రజాప్రభుత్వము బాధ్యతతోటి వ్యవహరించి ప్రజల సమస్యల కోసము అనునిత్యము అనుక్షణము ప్రజల మధ్యలో ఉండి సమస్యలు తెలిసిన వ్యక్తిగా సమస్యల్ని పరిష్కరించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే చాలా స్పష్టంగా 10 ఏళ్లుగా పేరుకపై ఉన్న అనేకమైన సమస్యలు, అది విద్యార్థులకి స్కూల్ సమస్యలు కానీ, నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగాలు రాక భరోసాని కోల్పోతే వారికి తిరిగి భరోసా కల్పించడం సమస్య కానీ, ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇల్లు రాక అవస్థలు పడుతున్న ప్రజల కోసము ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, దానితో పాటు మహిళలకు ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, మహిళలను ఏదైతే ప్రోత్సహించే విధంగా 0 వడ్డీ రుణాలు కానివ్వండి, దానితో పాటు మహిళల కోసం మార్కెట్ ఏదైతే వారు ఏదైతే తయారు చేసిన వస్తువులను అమ్ముకోనికి ఏదైతే సంబంధించి నైట్ బజార్ని సిటీ నడిబడ్డుల మార్కెట్ని మహిళలకి కేటాయించడం కానీ, చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క గ్యారంటీని స్టెప్ బై స్టెప్ పరిష్కరిస్తూ ప్రజల బాగు కోసం పనిచేసే ప్రభుత్వం అనే విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు ఉంది. మీరు ఎన్ని మార్కులు వేస్తారు బల్మూరి వెంకట్ గారు? 100కి 10/10 ఇస్తాను. ఎందుకంటే ఉన్న సమస్యలకి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు రేవంత్ రెడ్డి? 100కి 100 మార్క్స్ ఇస్తాను. ఎందుకనంటే లాస్ట్ 10 years ఒకటి మార్క్స్ అనేటి 6 గ్యారంటీలని అమలు చేస్తే 100% మార్క్స్. తెలంగాణ ప్రజలు ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు, ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తల్లి స్థానంలో ఉన్న సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ కళలన్నింటినీ కూడా ఏదైతే కావు ఎందుకు వచ్చిందని ఒక బాధపడే పరిస్థితిలో ఈ కుటుంబం కోసం తెలంగాణ వచ్చిందనే విధంగా అందరూ బాధపడుతుండే. ఈరోజు ఆ బాధ పోయి ఒక ధైర్యం, ఒక భరోసా తిరిగి తెలంగాణ ప్రజలకి ఈ సంవత్సరంలో కలిగింది. ప్రజలకి ఆ భరోసా కలిగించినప్పుడు కలిగిందని మీరు చెప్పారు. 100% కలిగింది. ఎందుకంటే ఉన్న 6 గ్యారంటీలు మహిళలకు ఏదైతే సంబంధించి 2500 తప్ప ప్రతి గ్యారంటీని కూడా ప్రతి ఒక్క రంగానికి, పేద ప్రజలకి, బడుగు బలైన వర్గాలకి ఏదైతే సంబంధించి క్యాస్ట్ సెన్సెస్ కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఇంటర్నేషనల్ తరహా మోడల్ స్కూల్ కానీ, ఏదైతే 55,000 ఉద్యోగాలు కానీ, ఏదైతే డైట్ ఛార్జీలు పెంచడం కానీ. ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ ఉన్నాయి. డైట్ ఛార్జెస్ 9 ఏళ్ళకి వెళ్ళి పెంచలేదు, కాస్మెటిక్ ఛార్జెస్ 15 yearsకి వెళ్ళి పెంచలేదు. ఇమీడియట్గా రాగానే దీన్ని 200%, దాన్ని 40% పెంచడం జరిగింది. సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి, ఆ సమస్యలు అనుభవించిన వ్యక్తి కాబట్టి, ఆ సమస్యల్ని దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తి కాబట్టి అసొంటి యొక్క మంత్రులు ఈరోజు మనకు ఇది మీ వర్షన్. ఇంకొకటి ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఇస్తున్నది, కనీసం గురుకులాల్లో విద్యార్థులకు భోజనం కూడా పెట్టలేకపోతున్నారు, అక్కడ ఫుడ్ కూడా కలుషితం అయిపోయి వాళ్ళు ఆసుపత్రి పాలవుతున్నారు, అది కూడా సాధ్యంగానే అసమర్థ ప్రభుత్వం అనేది ప్రతిపక్షాల మాట. దీనికి మీ సమాధానం? ఇప్పుడు ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ ఎక్కడన్నా జరిగితే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సంబంధిత వ్యక్తులపైన కానీ, ఆ సంబంధించిన వార్డెన్ పైన కానీ అక్కడ ఉన్న శాసనసభ్యులు రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి, ఎందుకంటే విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి, 10 ఏళ్ళుగా భ్రష్టు పట్టించారు, ఇంకోళ్ళకి ఏదైతే పెడితే ఏదైనా డెసిషన్ తీసుకోవడం లేట్ అయితే ఇబ్బంది అవుతుంది, వారి దగ్గరనే శాఖ పెట్టుకొని ఇమీడియట్గా సంబంధించిన వ్యక్తులపైన యాక్షన్ తీసుకుంటారు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా సూటిగా నిజంగా వారు మాట్లాడుతున్నారు, లాస్ట్ 10 yearsలో ఎన్ని ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఇప్పుడు ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, అసిస్టెంట్ టేక్ కేరర్ ఏదైతే సంబంధించి ఒక పోస్ట్ని ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్లో క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరు, 2013కి వెళ్ళి 2022 వరకు ఆ ఒక పోస్టుని ఎట్లా క్రియేట్ చేశారు, దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్లో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి, అవన్నీ కూడా అతి త్వరలో ఎందుకు జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. నిన్న శాసన మండలిలో కూడా ఆ అంశం పైన నేను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా రేపు కలిసి దానిపైన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దానికి సంబంధించిన దానిపైన అసిస్టెంట్ టేక్ కేర్ ఏదైతే ఉందో, ఏదైతే గురుకులలో సోషల్ వెల్ఫేర్నో ఎట్లా నియమించారో దానిపైన కూడా ఒక ఎంక్వైరీ కమిటీ చేసి సంబంధించి దీనికి పాల్పడుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రాద్ధాంతం ఏంటంటే అంబానీ ముఖ్యంగా ఏదైతే ఉన్న లింక్ ఎక్కడ బయటపడుతుందని చిన్న రాజ్భవన్ పిలుపునిచ్చారనేది ప్రతిపక్షాలు, బీజేపీ మాట్లాడుతున్న మాట. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం ఏంటంటే రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేదు, ఇలాంటి బీఆర్ఎస్ మాట్లాడుతుందా, బీజేపీ పార్టీ నుంచి ఒకటి, మీరు ఇద్దరు ఒకటే అడుగుతారు సరే. మీరు అడిగింది కరెక్టే. బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరే వేరే కాదు. భారతీయ జనతా పార్టీ కానీ, బీజేపీ రిశ్తేదార్ సమితి కానీ, వీళ్ళిద్దరు కలిసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడుతున్నారంటే వాళ్ళిద్దరికి వంతుడు దోస్తీ ఉంది, వాళ్ళిద్దరికి వంతుడు స్నేహం ఉంది. ఒకరేమో ఇంటర్నేషనల్ ట్రిపుల్ 130 ఫ్లైట్లో అటు మోడీ పోతే, ఇటు విత్ ఇన్ ద స్టేట్ ట్రిపుల్ తిరగనీకి
అదాని ఫ్లైట్ వాడుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ముఖ్యమంత్రి అంటే మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఒంగొంగి అదానికి దండలు పెట్టింది ఎవరు, అదాని ఆఫీస్లో పోయి బయట దేశాల్లో కలిసింది ఎవరంటే సుదీర్ఘ అనుభవం ఏదైతే ఉంది మేధావి అని చెప్పి భావించే కల్వకుంట్ల తారక రామారావు గారు. రేవంత్ రెడ్డి గారు అదాని గారితో కలిసిన ఫోటోగ్రాఫ్ అఫీషియల్గా సెక్రటేరియట్కి వెళ్ళి గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫోటోగ్రాఫర్. వీళ్ళ లెక్క ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి బయటికి ఫోటోగ్రాఫర్లు రాలే. కానీ ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అంత మంచి కార్యక్రమం పైన ఇటువంటి ఒక కాన్స్పిరసీ వస్తుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ యొక్క చెక్కు కూడా తీసుకోమని చెప్పి తిరస్కరించి ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. అండ్ అదాని పైన జేపీసీ ఇవ్వాలని ఇవ్వాలి కాదు, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మేము పోయిన ఏదైతే బిఫోర్ పార్లమెంట్ అప్పుడు అడిగినామో ఇప్పుడు అడిగినా దానిపైన స్పందిస్తలేరు, మాట్లాడతలేరు. కాబట్టి దానిపైన ఈరోజు బాధ్యతతోటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. కాబట్టి ఎందుకంటే అదానికి కట్టబెట్టే ఆస్తులలో తెలంగాణకి రావాల్సిన వాటాలు కూడా ఉన్నాయి, తెలంగాణకు కూడా దానికి సంబంధించిన వాటాలు రావాలి కేంద్రంకి వెళ్ళి. అవన్నీ తీసుకుపోయి ఈరోజు అదాని ఒళ్ళో వేస్తారు. సో ముఖ్యమంత్రిగా తెలంగాణకి రావాల్సిన వాటాలు ఏదైతే భారతదేశ సంపదని ఏదైతే ఇండియాలో తెలంగాణ ఇస్ ఆల్సో పార్ట్, ఈ సంపదని అక్రమంగా అదానికి కట్టబెడుతుంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత, దానిపైన నిలదీయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా బాధ్యత గల కుర్చీలోనే వారిపైన ఉంది. కాబట్టి ఆ ప్రొటెస్ట్ని, ఆ నిరసనని వారు తెలియజేయడం జరిగింది. ఆయన పైన ప్రొటెస్ట్ నిరసన తెలియజేస్తే ఈ ఇద్దరు దొంగలకి దోస్తీ కాబట్టి అటు ఫార్మ్ హౌస్లో ఆయన వండుకుంటూ బయటికి రాకుండా ఈడొక ఆయన వండుకోండి. అసలు వీళ్ళు చెప్పాలి, ఈ అంశాలపైన చర్చ పెట్టాలంటే ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సార్ ఫైనల్గా మీరు యువ నాయకులు కింది స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో ఒక నిరుద్యోగి కష్టాలు ఎలా ఉంటాయి మీరు చూసి అక్కడి నుంచి ఎదిగొచ్చారు. ఇప్పుడు మీరు ధైర్యంగా యువతలోకి వెళ్ళి మీకు ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ ఇది చేసిందని చెప్పుకునే పరిస్థితి రోజు 100% ఉంది. మీరు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, అది చిక్కడపల్లి కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, ఎక్కడ విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క విద్యార్థి దగ్గరకు పోయి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత గల ప్రభుత్వం మీ ప్రజాప్రభుత్వం అని గర్వంగా, ధైర్యంగా విద్యార్థులని ఒప్పించే విధంగా మాట్లాడే ఒక 100% ఆ గ్యారంటీ మాకుంది. వెళ్ళడం కూడా జరిగింది. సరే 1-2 సందర్భాల్లో వారి కోపం ఉండి విమర్శించినా కూడా వారికి అక్కడ ఉండి బాధ్యతతోటి మేము ఏదైతే సమాధానం చెప్పినాం తప్ప వీళ్ళ లెక్క గడీల లెక్క ఏదైతే కంచెల్ని ఏర్పాటు చేసుకొని లోపల రానియకుండా హౌస్ అరెస్టులు చేసి నిరసనలు తెలియజేయాలి. నిజంగా వాళ్ళ లెక్క మేము పరిపాలిస్తే ఈ దొంగలు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. ముందు దాన్ని గమనించాలి. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే బల్మూరి వెంకట చెప్తున్నారు, ధైర్యంగా వెళ్ళగలుగుతాము, నిరుద్యోగులను ఆదుకున్నాము, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. శేష విపి దేశం, అసెంబ్లీ, హైదరాబాద్.